ఈ నెల 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి కదా. నేను గత 4 ఇయర్స్ నుంచి 7 శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను. పిండి దీపాలు నేను ఎలా చేస్తాను క్రాక్స్ లేకుండా అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు పిండి దీపాలు పెడితే చాలా మంచిదండి. ఆ శ్రీ మహావిష్ణువుకి పిండి దీపాలంటే చాలా ఇష్టం కదా. అయితే ఎలా చేయాలి ఏంటి క్రాక్స్ లేకుండా నేను ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా తక్కువ టైంలో. అలాగే మనము వైకుంఠ ఏకాదశిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది కూడా మనం తెలుసుకోవాలి కదా. అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. హాయ్ అండి, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. ఫస్ట్ అయితే బియ్యం తీసుకోవాలి. మీరు ఎన్ని దీపాలు అయితే పెడతారో అన్ని దీపాలకు సరిపడా బియ్యం తీసేసుకొని అందులో నలకలు లేకుండా అన్నిటిని కూడా ఏరేసేసి తర్వాత నీట్గా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని అందులో నీళ్లు పోసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. బాగా నానాలన్నమాట బియ్యం బాగా నానితే మనకు దీపాలు కూడా మంచిగా వస్తాయి. తర్వాత ఒక గంట తర్వాత ఇలా డ్రైన్ చేసుకోవాలి వాటర్ అంతా మరీ ఫ్యాన్ గాలికి అంత ఆరబెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. చెమ్మ అనేది లేకుండా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇలా అంతా కూడా దిగేంత వరకు కొంచెంసేపు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీలో ఎంత వీలైతే అంత మెత్తగా పట్టేసుకోండి, ఎందుకంటే పిండి దీపాలు బాగా వస్తాయన్నమాట. సాఫ్ట్గా ఉంటే బాగా వస్తాయి అన్నమాట. అందుకని చెప్పేసి అలా అయితే మెత్తగా చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పక్కకు తీసి పెట్టేసుకోవాలి పిండి, ఎందుకంటే మనం ఇక్కడ బనానాస్ ఉంటాయి కదా, అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళను కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. ఈ మెత్తగా చేసుకున్న మనం పిండి తడిపిండి కాబట్టి మనం చేస్తున్నప్పుడు కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం పిండి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా ఆవు నెయ్యి తర్వాత కొంచెం బెల్లం వేసేసుకొని ఇలా అరటిపండుతో అయితే కలిపేసుకోవాలి. మీ దగ్గర అరటిపండు లేకపోయినా ఆవు పాలు ఉన్నా కూడా ఆవు పాలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత పైన అంతా కూడా నెయ్యి ఇలా పూసేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి. నేను 3 రకాల గోవింద నామాలు కూడా చూపిస్తాను, ఏది వీలైతే అది పెట్టేసుకోండి. వైకుంఠ ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మనం భక్తితో ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేస్తే చాలా మంచిదండి. మన పాపాలు అయితే తొలుగుతాయని భక్తులు అయితే విశ్వసిస్తారు. ఈ రోజునే వైకుంఠ ద్వారం కూడా తెరుస్తారని నమ్మకం ఉంది. అంటే ఈరోజు చేసిన పూజలు నేరుగా వైకుంఠ లోకానికి చేరుతాయని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఆలయాలకు వెళ్ళి గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకుంటారు. ఇది మన జీవితంలో ఒక్కసారైనా కూడా చేయాల్సిన పుణ్యకార్యమండి. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల మన శరీరం కూడా శుద్ధి అవుతుంది. మన పెద్దలు ఊరికే పెట్టలేదు కదా ఉపవాసం అనేది, మనకే మంచిదన్నమాట. ఉపవాసం చేస్తే ఎప్పుడో ఒక్కసారి అయితే నేను ఉపవాసం అయితే చేస్తాను. అందుకే వైకుంఠ ఏకాదశి అనేది కేవలం పండగ కాదండి, మన జీవితం సరిచేసుకునే ఒక పవిత్ర అవకాశం అని కూడా చెప్పొచ్చు. నేనైతే గోవిందనామాలు 3 రకాలుగా పెడుతున్నాను. ఇలా కుందులుగా చేసేసుకొని ఆ తర్వాత గోవిందనామాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. నేనైతే 7 దీపాలు అయితే పెట్టేస్తాను. మీరు ఒక్కటైనా పెట్టుకోండి, అందులోనే 7 ఒత్తులు వేసి వెలిగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా వెలిగించేసుకొని ఆ తర్వాత పూజ అయితే చేసుకోండి.